రాజా అమ్మా రాజా ఏంటో మాట్లాడుతున్నా? నేను ఊరంతా బలాదూర్ తిరుగుతున్నాన్ని డోలు అమ్మతో సాడీలు చెప్పాడు నాన్న. అమ్మ నన్ను బాగా కొట్టి తిట్టి అట్ల కడుతూ వాతలు పెట్టడానికి లోపలికి వెళ్ళింది. ఏం జరిగింది? వస్తా ఉంటే ఆంబో చెంటబడి నన్ను తరుగుతుంది బావా, ఎందుకు అర్థం కావట్లేదు. అదిరా ఏంటది? మునసొబ్బ గారి ఆంబోతికి సింహ 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 సింహలు అది కరణం గారి కర్రావు మీదకి ఎగబడిందట. అదేమో బెదిరి కట్టు తెంచుకు పారిపోయింది. ఆంబోతేమో కర్రావు కోసం వెతుకుతా ఉంటుంటే నువ్వు ఎదురై ఉంటావు. కొంప తీసేది నన్ను కర్రావు అనుకుందా? అనుకుంటా ఏంటి? అమ్మో కనపడ్డామంటే కుమ్మేస్తుంది. నా కొంప గొడ్డాసుపత్రి అయిపోతురా. అమ్మో ముసుగు తల్లి పడుకుంటే మాత్రం వదిలి పెడతాను అనుకున్నావా తమ్ముడు? చెప్తే వినిపించుకోవే. మనిషిన తర్వాత అవతల బాధ కూడా అర్థం చేసుకోవాలి. నేనేమన్నా మంద అడిగానా, వేరు అడిగానా, లక్షలు అడిగానా? ఒక్క సినిమా చూసుకుందా ఉంటే ఇంకేమైనా పిచ్చి పట్టిందా? కుదరదా? సినిమాకి రానందని మా అక్కడికి కొడతావా? తోలని పేరు పెట్టుకున్నాడని అబ్బా కూతుర్లు జాయింట్ గా వాయిస్తారా? ఉండి నీ పని చెప్తాను. అక్క నువ్వు ఏడవకు, ఇలా సంగతి నేను చూసుకుంటాను. ఆగండి. అక్క సినిమాకి రానందని బావ కొట్టాడని చెప్తే నేనేదో ఫిట్టింగ్ పెట్టానని బావ నా మీద విసుపడతాడు. మీరు లోనకెళ్ళి అడగండి. అడుగుతాడండి. పదనన్నా. అమ్మో ఏంటి అల్లుడు, మా అమ్మాయి నీతో సినిమాకి రానందని తంతనవంటనే. అది ఇప్పుడు నీ కూతురు కాదు, వెళ్ళాం. మా ఇష్టం చోటు తన్నుకుంటా. మధ్యలో నీ రాయబారం అంటే పాపడు మాకల్లుడు. నీ మరదలకి సినిమాలు అంటే యమా పెచ్చని నీకు తెలుసు కదా. గంగ నీతో సినిమాకి రానంటుంది కదా. అయితే ఏంటి అనేది? దీనే నీ కాడ 10 రోజులు ఉంచుకో. రోజు మ్యాట్ని ఆట, మొదటి ఆట, రెండో ఆట చూపించాడు. చూసుద్ది అర్ధరాత్రి ఆట కూడా చూపించు. పిచ్చి మొక్కమా, నువ్వు వస్తానలే గాని తెల్లారుదా మాట కూడా చూపిస్తా. ఇదిగో చూడు, నువ్వు బావతో సినిమాకి వెళ్ళకూడదే. నేను బావతోనే పోతా, నువ్వు వెళ్ళకూడదే. ఇదిగో పిచ్చి మొక్కమా, చిన్నపిల్లలు సరదా పడుతుంటే నువ్వేంటి మధ్యలో సినిమా చూపిస్తానే. బుద్ధి లేకపోతే సరి, ముందెళ్ళి కొట్ట కూసో. బావా సినిమా చూయించే అల్లుడు. ముందెళ్ళవయ్యా నువ్వు. సరులేవే, నువ్వు రావే సినిమా చూస్తా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావే? అల్లుడు సినిమా లేదు, గుర్తు లేదు. పద. ఏంటి బాబు ఇట్టాగొచ్చా? నాకు సాయం చేసి పెడతావు డోలు? మామిడి పడి తింటావు బాబు, తిను. చచ్చే, అయ్యో ఆ అమ్మాయి రాజ్యం నీ అక్క కూతురే కదూ? అవును. రాజ్యాన్ని నేను ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయికి ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఓ పని చెయ్యి, డైరెక్ట్ గా వెళ్ళి పట్టుకో. ఏమిటి? అదేనయ్యా, రాజ్యం నడువు పట్టుకొని గట్టిగా ఇలా గిల్లు, అంతే ఒక్కటించుకుంటది. ఏమిచ్చుకుంటుంది? ప్రేమతో ముద్దెట్టుకుంటది. ఎల్లు. థ్యాంక్ యూ. ఎల్లు ఎల్లు. నేను గిల్లుతున్నావు కొట్టింది, ఆడి గిల్లుతున్నావు నవ్వింది. నా గిల్లుడికి ఆడి గిల్లుడికి తేడా ఏమనుందా? ఇప్పుడే పరిచిస్తాను. ఏ ఆగు. పట్నం వెళ్దామని కొత్త కొట్లు వేసుకుని చౌకు చేసుకున్నా. ఇదిగో నువ్వు కూడా రారదు, పట్టణంలో సినిమా చూపిస్తా. వదులు. అయినా నేను వస్తే కొట్టెవరు చూసుకుంటారు? అక్క వాసి గజ్జల గొర్రమా, నువ్వు వస్తావంటే పట్నం తీసుకెళ్తా. చిరంజీవి సినిమాకి తీసుకెళ్తానంటే వస్తా. వాసి గొర్రమా, నువ్వు వస్తానలే గాని చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున 4 రాట్లు చూపిస్తా. నిజంగా? నువ్వు నోరమయ్యే, బావతో సినిమాకి వెళ్ళకూడదు. నేనేస్తా.
ఓ పని చేయరా నాగయ్య, నేను ఇక్కడ కొట్టో ఉండి చూసుకుంటా గానీ అప్ప చెల్లెళ్ళు ఇద్దరిని తీసిపోరాదు. మాకే నువ్వు ఊరుకోనన్నా, నీకేం తెలవదు. ఇదిగో చూడు, రాజ్యాన్ని తీసుకెళ్ళు. బావా ఓ పని చేయరాదు, మా అప్ప చెల్లెళ్ళు తట్టాకు నీతో సినిమాకి రారు కానీ నన్ను తీసుకెళ్ళి బావా, నేను రెడీ. మంది ఎక్కడం లేదు, ఎక్కడం లేదు బాబోయ్. ఏంటి బాబు? ఎక్కడం లేదు. ఏంటి బాబు? ఎంత మందు కొట్టినా ఎక్కట్లేదు. ఓరి రమ్మకడు మాడ ఈయన పిచ్చుకు కలిసిందంటే తల కింద పడుకున్నాడు. ఏంటది? అదే ఎంత కొట్టినా ఎక్కలేదంట. ఎక్కట్లేదు. ఏం కొట్టావు? ఏం ఎక్కట్లేదురా బామ్మర్ది? మందు అంతా కల్తీ సరికి అయిపోయింది బావా. ఓహో ఎక్కట్లేదు, ఎక్కట్లేదు. బామ్మర్దే ఆ, మంచి నికార్సైన సరుకు తెస్తాగానే ఒక్క నిమిషం ఉండు. తొందరగా రా బాబు, ఆ. అసలే మనసు పడైపోయింది, నరాలు లాగేస్తున్నాయి. తొందరగా రా బావో, నరాలు లాగేస్తున్నాయి బావా. బావో తొందరగా రా బావా. బామ్మర్దే అబ్బా రంగు చూస్తుంటే అదిరిపోతుంది బావా. వాసన చూడవా, నసాలాలు బయలిపోతాయి. అబ్బా సీమ సరుకు వాసన వస్తుంది బావా. అప్పుడే ఏమైందిరా? తాగి చూడా, స్వర్గానికి బెత్తిల్లో ఉంటావు. అబ్బో వారని అబ్బా, ఇది కడుపా గుర్తుట్టా? కక్కుకుంటాడు అనుకుంటే గట్ట గట్ట తాగేస్తున్నాడు. ఏడు మనిషి కాదు. బావా ఆ, ఇంకొక సీసా తెచ్చిపెట్టు బావా. అదే కొట్టు దొరికేది కాదు. మళ్ళీ తయారవ్వాలంటే 2-3 గంటలు టైం పడుద్ది. బావా ఆ, ఇంటే భారత వినాలి, ఆ. లేకుంటే అబ్బో నువ్వు తెచ్చిన ఈ సరికే తాగల బావా. నిజం నిజం రా. ఒక్కటే అమ్మాయి. థ్యాంక్స్. బాబు ధర్మల్ సైడ్ బాబు, కాళ్ళేరు కుట్టోడికి ధర్మల్ సైడ్ బాబు. ఒరే హాయ్. పొద్దటి నుంచి సాయంత్రం దాకా ఇట్ట ఒంటి కాలు మీద నిల్చుంటావు కదా, మరి కాలు నొప్పి పెట్టరా పాపం? నేను పెడతాదండి. మరి ఏం చేస్తావు అప్పుడు? ఈ కాలు ఇటు మార్చుకుంటానండి. భలే తెలివైనడురా నువ్వు. రే ఇలాంటి తెలివైన వాళ్ళని చూసినప్పుడు నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుందండి? ఈ డబ్బులన్నీ ఇలా తీసుకొని ఆ. ఇలా జేబులు వేసుకొని ఆ. ఈ గిన్నె ఇలా తీసుకొని ఆ. ఇలా ఇసిరేసి ఇలా వచ్చి ఇలా రే మనతో పెట్టుకోబాకు.